రాయలసీమలో 3 సీట్లు తెలుగుదేశానికి వచ్చిన మొట్టమొదటి సందర్భం. హ్మ్. ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం కంచుకోట. హ్మ్. కాంగ్రెస్ హయాంలో ఇది రాజశేఖర రెడ్డి హయాంలో కూడా రానంత భారీ రిజల్ట్ హ్మ్. వచ్చినటువంటి సందర్భం. హ్మ్. ఒక స్వీప్ సిస్టమ్స్ అనేది ఊహించలేం మనం. అవును. అట్లాగే నెల్లూరు లాంటి చోట్ల 10కి 10 కొట్టడం అనేది ఊహించలేం. హ్మ్. ఏంటి వచ్చింది అక్కడ అంటే ఒక అసంతృప్తి. ఏంటి మొత్తం అమరావతి అంట, నవనగరాలంట, మొత్తం అక్కడే తీసుకెళ్లి పోస్తాడట, పెట్టేశారు అనుకున్నారు వాళ్ళు. హ్మ్. అంటే మన ప్రాంతాలకు అన్యాయం జరిగిపోయిందన్న ఒక అసంతృప్తి పెరిగిపోయింది. హ్మ్. ఇక అక్కడే పెట్టుకుంటాడు, హైదరాబాద్ లాగానే మొత్తం తీసుకెళ్లి దోచేస్తాడు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేసి, హ్మ్. అది సరిగ్గా చెప్పాలంటే వీళ్ళు కూడా క్యాచ్ చేయలేదు, వైసీపీ వాళ్ళు కూడా. హ్మ్. దాని ఇంపాక్ట్ జగన్ అధికారంలోకి రావడానికి 50% కారణమైంది, 50% నవరత్నాలు అయింది. హ్మ్. అయితే నవరత్నాలని జనం నిజంగా నమ్మారని నేను అనుకోను ఆ రోజున. హ్మ్. నమ్ముండకపోవచ్చు, హ్మ్. ఏదో చెప్తున్నాడు సరే, కానీ అతనితో పోల్చుకుంటే ఇతను బెటర్ కదా హ్మ్. అనే రూట్లో ఓట్లేశారు. సరే వీళ్ళు చెప్పిన భాషలో ఒక్క ఛాన్సే ప్లీజ్ అన్నారు. దానికి లొంగిపోయి ఉంటే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని 2014 అడగలేదేంటి హ్మ్. జగన్? హ్మ్. అప్పుడు వేయలేదు కదా. అవును. లేదా వివేకానంద రెడ్డి మర్డర్ గురించి చేశారు అంటే, వివేకానంద రెడ్డి మర్డర్ గురించి అయితే అంతకుముందు మరి ఎవరు మర్డర్ గురించి చంద్రబాబు కోటర్ వేశారు. అదే. అట్లాగే ఇంకో పాయింట్ ఏం తీసుకొస్తారు, కోడిగత్తితో గెలికించుకున్నాడు కాబట్టి చంద్రబాబు 2 సార్లు గెలికించుకుంటారు లెక్కనైతే. హ్మ్. పవన్ కళ్యాణ్ 4 గెలికించుకుంటాడు, కానీ ఓట్లు వేయరు కదా. ప్రాక్టికల్గా ఏదో రకరకాల కారణాలతో ఆ ప్రజల తీర్పుని మనం 100 రకాలుగా తోసేసాం. హ్మ్. నవరత్నాలు అనేది ఆ రోజున విన్నారు కానీ నమ్మారని నేను అనుకోను. ఎందుకంటే అంతకుముందే సంపూర్ణ రుణమాఫీ మిస్ అయ్యి చంద్రబాబు హ్మ్. ఎవడు చెప్పినా మాటలు ఉంటాయి కానీ చేతలు ఉండవు అనుకున్నారు. కానీ సాధారణంగా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చాక ఏ చివరిలోనో